హాయ్ ఫ్రెండ్స్, 2014లో మైక్రోసాఫ్ట్ సుందర్ పిచ్చైని తమ మూడవ సీఈఓగా చేయాలనుకుంది. అప్పటికే సుందర్ పిచ్చై గూగుల్లో పనిచేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ ఆఫర్ కి యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఎందుకంటే గూగుల్ కంటే మైక్రోసాఫ్ట్ అంటేనే సుందర్ పిచ్చైకి ఇష్టం. తన ఫ్రెండ్ గూగుల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అతన్ని జాయిన్ అవ్వొద్దని సుందర్ పిచ్చై కన్విన్స్ చేశాడు. ఇవన్నీ తెలిసినా కూడా గూగుల్ మాత్రం సుందర్ పిచ్చైకి ప్రతి సంవత్సరం 370 కోట్ల విలువ చేసే స్టాక్స్ ఇస్తామని మాట ఇచ్చింది. కానీ ఇంతకీ సుందర్ పిచ్చైకి ఇచ్చే మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది? ఎందుకంటే అతన్ని వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీగా చెప్పుకుంటారు. సుందర్ పిచ్చై మార్క్ జూకర్బర్గ్ మరియు బిల్ గేట్స్ లాగా కాలేజ్ డ్రాప్అవుట్ కాదు. తన దగ్గర ఎలాంటి సొంత కంపెనీ కూడా లేదు. ఎలన్ మస్క్ లాగా రాకెట్ సైన్స్ను ఉపయోగించి మనుషులను మార్స్ మీదకి పంపించే ప్రయత్నం కూడా సుందర్ పిచ్చై చేయటం లేదు. గూగుల్లో తయారైన ప్రోడక్ట్స్ కూడా సుందర్ పిచ్చై ఓన్ ఐడియాస్ ఏమీ కాదు. మరియు ఇవేమీ చేయకుండా సుందర్ పిచ్చై గూగుల్కి సీఈఓ ఎలా అయ్యాడు? ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. ముందుగా మనం సుందర్ పిచ్చై బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకుందాం. సుందర్ పిచ్చై జూన్ 10, 1972న చెన్నైలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే సుందర్ పిచ్చైకి చాలా ఆసక్తి ఉండేది. ఎందుకంటే సుందర్ పిచ్చై తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం వల్ల రోజు ఇంటికి వచ్చి తన పని గురించి సుందర్ పిచ్చైకి చెప్పేవాడు. సుందర్ పిచ్చై ఐఐటిలో మెటలాజికల్ ఇంజనీరింగ్ చేశాడు. అక్కడ సి గ్రేడ్ వచ్చినప్పటికీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ ఎక్కి యూఎస్ఏకి వెళ్ళాడు. సుందర్ పిచ్చై యూఎస్ఏలో మాస్టర్స్ మరియు ఎంబీఏ చేసి ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఆయన కొన్ని రోజులు అప్లైడ్ మెటీరియల్స్ మరియు మెక్కిన్సీ అనే కంపెనీస్లో మేనేజ్మెంట్ లెవెల్లో పనిచేశాడు. అప్పుడు పిచ్చై ఫ్రెండ్స్ గూగుల్ కోసం అప్లై చేస్తుంటే వాళ్ళని వద్దని చెప్పాడు. కానీ తరువాత కొంతకాలానికి 2004లో పిచ్చై గూగుల్లో జాయిన్ అయ్యాడు. ఈరోజు గూగుల్ ఏ పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలుసు. తన ఫ్రెండ్స్ని గూగుల్లో జాయిన్ అవ్వొద్దని చెప్పడానికి సుందర్ పిచ్చైకి ఎలాంటి సెల్ఫిష్ మోటివ్ లేదు. ఎందుకంటే 1990లోని చాలా పెద్ద .com క్రాష్ అయ్యింది. దాన్ని .com బబుల్ అని కూడా అంటారు. అందువల్ల దాదాపు 90% ఇంటర్నెట్ కంపెనీస్ అన్నీ దివాలా తీశాయి. గూగుల్ పరిస్థితి కూడా అలానే అవుతుందేమో అని సుందర్ పిచ్చై భయపడ్డాడు. అందుకే తన ఫ్రెండ్స్కి వద్దని చెప్పాడు. జూన్ 2003లో అమెరికాలో టెక్ ఫీల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 7.6%గా ఉండింది. దాదాపు 2,36,000 మంది జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఇంటర్నెట్ అంతా బూమ్ అయినా కూడా జాబ్స్ని సెట్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ లేదు. అందుకే ఆ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎక్కువగా ఉంది. ఆ రోజుల్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఎక్కువైంది. కోవిడ్ కారణంగా కొన్ని కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోయారు. లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా ప్రజలకి జాబ్స్ దొరకడం లేవు. గూగుల్లో సుందర్ పిచ్చై కాంట్రిబ్యూషన్ ఏంటి? ఎందువల్ల పిచ్చైకి సీఈఓ పొజిషన్ లభించింది? ఇప్పుడు తెలుసుకుందాం. కాంట్రిబ్యూషన్ నెంబర్ 1, గూగుల్ సెర్చ్ టూల్ బార్. ఏప్రిల్ 2004న గూగుల్కి సుందర్ పిచ్చై ఇంటర్వ్యూ ఇచ్చారు. సరిగ్గా అదే రోజు గూగుల్ జీమెయిల్ని లాంచ్ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన పిచ్చైని వెంటనే అప్పటి గూగుల్లో ఉన్న పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి మేనేజర్ని చేసేశారు. ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గూగుల్ సెర్చ్ టూల్ బార్. ఈ ప్రాజెక్ట్ని 2000 సంవత్సరంలో లాంచ్ చేశారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ గూగుల్కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అప్పటికే 2 సంవత్సరాల తర్వాత మైక్రోసాఫ్ట్ బింగ్ని ఇంటర్నెట్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా మార్చేసింది. గూగుల్ సెర్చ్ 2 సంవత్సరాల ముందు రావడం వల్ల చాలామంది యూజర్స్కి కన్వీనియంట్గా ఉండింది. ఒకవేళ ఆ రోజు సెర్చ్ లాంచ్ అవ్వకపోయి ఉంటే ఈరోజు కూడా మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బింగ్నే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ విధంగా సుందర్ పిచ్చై మొదటి ప్రాజెక్టు గూగుల్కి చాలా ముఖ్యమైనదిగా మారింది. కాంట్రిబ్యూషన్ నెంబర్ 2, గూగుల్ క్రోమ్. గూగుల్ సెర్చ్ని టూల్ బార్ మీద పనిచేసే సమయంలో మైక్రోసాఫ్ట్ యొక్క ప్రతి స్టెప్ గూగుల్కి ఎంతో ఇబ్బంది కలిగించవచ్చు అని సుందర్ పిచ్చై రియలైజ్ అయ్యాడు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు మైక్రోసాఫ్ట్ బింగ్ని డిఫాల్ట్ బ్రౌజర్గా చేసేసి ఉంటే మేబీ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఇంత పాపులారిటీ వచ్చి ఉండేది కాదు. అందుకే మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫీచర్ని డిసైడ్ చేయకూడదు అనుకొని సుందర్ పిచ్చై గూగుల్ కమ్స్
ఐడియాని తన సుపీరియర్స్ ముందు పెట్టాడు. కానీ గూగుల్లో ఉండే మేనేజర్స్ పిచ్చే ఐడియాని లెక్క చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఫైర్ ఫాక్స్ లాంటివి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. చాలా డెవలప్డ్గా కూడా ఉన్నాయి. ఒకవేళ గూగుల్ క్రోమ్ని లాంచ్ చేస్తే వాటితో పోటీ పడలేమని గూగుల్ పిచ్చైని ఐడియాస్ని నిరాకరించింది. కానీ అప్పుడు సుందర్ పిచ్చైకి 2 వ్యక్తుల సహాయం లభించింది. గూగుల్లో ఉన్న కేవలం 2కి మాత్రమే సుందర్ పిచ్చై ఐడియా నచ్చింది. వాళ్ళు పిచ్చై ఐడియాని నిజం చేయాలనుకున్నారు. వాళ్ళు ఎవరో కాదు, గూగుల్ యొక్క ఫౌండర్స్ లారీ పేజ్ మరియు సెర్జీ బ్రెయిన్. ఎందుకంటే ఏదైనా రేసులో గూగుల్ గెలవడానికి గల కారణం ముందు రావడం కాదు అని వాళ్ళకి బాగా తెలుసు. సెర్చ్ ఇంజిన్ రేసులో గూగుల్ 8 సంవత్సరాలు లేట్గా వచ్చింది. మెయిన్ సిస్టమ్స్ రేసులో పూర్తిగా 3 సంవత్సరాలు లేట్గా వచ్చింది. అందుకే గూగుల్ క్రోమ్ విషయంలో ఇదే జరగవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో వీడియోస్ షేరింగ్ ప్లాట్ఫామ్స్లో గూగుల్ వచ్చినప్పుడు గూగుల్ షేర్ యువర్ వరల్డ్.comని వదిలేసి యూట్యూబ్ని కొనుక్కుంది. షేర్ యువర్ వరల్డ్.com 1997లో లాంచ్ అయింది. యూట్యూబ్ 2005లో లాంచ్ అయింది. అందుకే సొంత ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ లాస్ట్ అనేది మ్యాటర్ అవ్వదని గూగుల్ ఫౌండర్స్కి అనిపించింది. ఇక ప్రోడక్ట్ క్వాలిటీ మరియు సర్వీసెస్ అనేది మ్యాటర్ అవ్వదని గూగుల్ ఫౌండర్స్కి బాగా తెలుసు. అందుకే వీళ్ళు సుందర్ పిచ్చై ఐడియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ సుందర్ పిచ్చై మాత్రం గూగుల్ ఫౌండర్స్ కంటే 1 అడుగు ముందుగానే ఉన్నారు. గ్రీన్ సిగ్నల్ రాగానే పిచ్చై గూగుల్ యొక్క కొత్త బ్రౌజర్ కోసం టార్గెట్ ఫిక్స్ చేశాడు. అది ఏంటంటే 1 క్రియేటింగ్ యాన్ అన్బీటబుల్ యూఐ. గూగుల్ యూజర్ ఇంటర్ఫేస్ ముందు నుంచే ప్రజల్లో రిజిస్టర్ అయ్యింది. కానీ గూగుల్ క్రోమ్ ద్వారా సుందర్ పిచ్చై గూగుల్ కాంపిటీటర్స్ కంటే బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, మోర్ స్టోరేజ్ మరియు మోర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నాడు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని నిరాశపరచకూడదు అనుకున్నాడు. ఈ విధంగా చేయడం గూగుల్కి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఆ సమయంలో బెస్ట్ బ్రౌజర్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉండింది. దీన్ని వాడే యూజర్స్కి కొంచెం స్పీడ్గా వచ్చే బ్రౌజర్ ఉంటే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యూజ్ చేస్తారు. ఆ విధంగా టార్గెట్ నెంబర్ 1 అచీవ్ చేయగలిగారు. కానీ కేవలం మంచి యూజర్ ఎక్స్పీరియన్స్తో పనులు జరగవని పిచ్చైకి తెలుసు. లాంగ్ టర్మ్ సక్సెస్ క్రోమ్లో ఇంకో విషయం కూడా యాడ్ చేయాలని పిచ్చై అనుకున్నాడు. అదే వెబ్ డెవలపర్స్ ఫేవరెట్. ఇక్కడ పిచ్చై చాలా స్మార్ట్ మూవ్ తీసుకున్నాడు. వెబ్ డెవలపర్స్ ఏమి కావాలని అజ్యూమ్ చేసుకోకుండా నిజంగా వాళ్ళకి ఏమి కావాలి అని వారిని అడిగారు. ప్రపంచంలో ఉన్న వెబ్ డెవలపర్స్ అందరూ క్రోమియం ఈజ్ యాన్ ఓపెన్ సోర్స్ బ్రౌజర్ ప్రాజెక్ట్. క్రోమియం అనే ఓపెన్ సోర్స్ అనే వెబ్ బ్రౌజర్ ద్వారా గూగుల్ క్రోమ్ ఇలా ఉండాలి అని సజెషన్స్ పోస్ట్ చేశారు. అప్పుడు పిచ్చై టీం వాటిలో బెస్ట్ సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ విధంగా గూగుల్ క్రోమ్ చాలా స్టేబుల్ మరియు ఫాస్ట్గా మారింది. బెస్ట్ ఫెసిలిటీస్, స్పీడ్ మరియు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి క్రోమ్కి స్విచ్ అయిపోవడానికి యూజర్స్కి ఎక్కువ సమయం పట్టలేదు. కాంట్రిబ్యూషన్ నెంబర్ 3 గూగుల్ డ్రైవ్. గూగుల్ ఆఫీస్ ప్రోడక్ట్స్ విషయంలో 2006లోనే మంచి పొజిషన్లో ఉంది. గూగుల్ డాక్స్, గూగుల్ స్లైడ్స్ మరియు గూగుల్ షీట్స్ అని అప్పటికే లాంచ్ చేసింది. ఈ ఆఫీస్ ప్రోడక్ట్స్ అన్నీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంతా అడ్వాన్స్డ్ ఏమీ కావు. కానీ యూజర్స్కి ఇవన్నీ ఫ్రీగా లభించాయి. అందువల్ల ఒక్కో కంపెనీ వీటికి అట్రాక్ట్ అయ్యింది. ఈ విధంగా గూగుల్ మైక్రోసాఫ్ట్ కంటే ముందంజలో ఉండింది. గూగుల్ ముందంజలో ఉన్నప్పటికీ దాని ప్రోడక్ట్స్ మైక్రోసాఫ్ట్ అంత అడ్వాన్స్డ్గా ఏమీ లేవు. అప్పుడు సుందర్ పిచ్చై ఈ విషయంలో ప్రజలతో కొలాబరేట్ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అలా గూగుల్ డ్రైవ్ పుట్టింది. దీని ద్వారా యూజర్స్ వాటి డేటాని ఫోన్ లేదా కంప్యూటర్లో సేవ్ చేసుకోవడానికి బదులుగా గూగుల్ డేటా సెంటర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దాంతో వారి ఫైల్స్ని చాలా సింపుల్గా వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. అలాగే అందరూ కలిసి ఆన్లైన్లో కొలాబరేట్ అవ్వచ్చు. కాంట్రిబ్యూషన్ నెంబర్ 4 ఆండ్రాయిడ్ 1. ఇన్ని సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ తర్వాత 2012లో సుందర్ పిచ్చై క్రోమ్ మరియు యాప్స్కి వైస్ ప్రెసిడెంట్గా నియమించింది. అలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ క్రియేటర్ ఆండ్రీ రోబిన్ సడన్గా గూగుల్ని వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ఆండ్రాయిడ్ డివైజ్ని మేనేజ్ చేసే బాధ్యత సుందర్ పిచ్చై మీద పడింది. అప్పుడు సుందర్ పిచ్చై ఆండ్రాయిడ్ 1ని ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఇంతకుముందు ఆండ్రాయిడ్ గూగుల్లో వేరే కంపెనీగా ఉండేది, కానీ సుందర్ పిచ్చై కారణంగా గూగుల్లో ఇంటిగ్రేట్ అయిపోయింది. అంటే ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ యాప్స్ ఫ్రీగా ఇన్స్టాల్ అవ్వడం మొదలయ్యింది. అందువల్ల గూగుల్ కస్టమర్ బేస్ ఇంకా పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో సుందర్ పిచ్చై కాంట్రిబ్యూషన్ అన్నీ పిచ్చై యొక్క ఫ్రెష్ ఐడియాస్ కాదు. ఆ ఐడియాస్ అన్నీ మార్కెట్లో ఆల్రెడీ ఉన్నాయి, కానీ పిచ్చై వచ్చిన తర్వాత గూగుల్ ప్రోడక్ట్స్ బెటర్ చేయడానికి రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. ఐడియాస్ ఆయనవి కాకపోయినా ప్రతిసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా గూగుల్లో సుందర్ పిచ్చై ఇన్ఫ్లుయెన్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. అందుకే అక్టోబర్ 2014లో సుందర్ పిచ్చైకి ప్రోడక్ట్ చీఫ్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ సమయంలో పిచ్చైకి వేరే కంపెనీస్ నుంచి గూగుల్ కంటే బెటర్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి, కానీ సుందర్ పిచ్చై మాత్రం అన్నింటినీ రిజెక్ట్ చేశాడు. పిచ్చై డెడికేషన్ వల్ల 2014లో గూగుల్ ఫౌండర్స్ గూగుల్ వదిలి గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ని స్థాపించినప్పుడు గూగుల్ CEO పొజిషన్ సుందర్ పిచ్చైకి దక్కింది. అంతే, పిచ్చై గూగుల్ కంపెనీ కంటే కూడా ఒక్కడుగు ముందున్నాడు. ఈ విధంగా గూగుల్ ప్రెసిడెంట్ కంపెనీ ఆల్ఫాబెట్లో గూగుల్ అంటే ఎన్నో కంపెనీస్కి CEO అయ్యాడు. ఇదంతా 2019లో జరిగింది. ల్యారీ మరియు సెర్జిల్ ఆల్ఫాబెట్ CEO పొజిషన్ వదులుకొని చైర్మన్గా మారినప్పుడు సుందర్ పిచ్చై గూగుల్ మరియు ఆల్ఫాబెట్ రెండింటికి CEO అయ్యాడు. ఈ రోజున సుందర్ పిచ్చై మంత్లీ శాలరీ 1600 కోట్ల రూపాయలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.